జూన్ 9వ తారీఖున సమ్మెని జయప్రదం చేయండి అంటూ అఖిలపక్ష భారత ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోస్టర్ లాంచ్ అనంతరం మీడియాతో మరెన్నో విషయాలు ఆయన మాటల్లో. నా పేరు పోతన్న, ఆర్బన్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎఫిలియేటెడ్ ఏఈటీసీ. కామ్రేడ్స్, ఎందరో మహనీయులు ప్రేమ త్యాగాలు చేసి రక్తాల దానం చేసి లాఠీ ఛార్జీలు భరించి 44 కార్మిక చట్టాలను రూపొందిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం దాన్ని 4 కోట్లుగా కుదిస్తుంది. అంటే మానవుడికి హార్ట్ ఎంత ముఖ్యమో కార్మికులు ఉద్యోగరీత్యా చేయడానికి ఈ 44 కార్మిక చట్టాలు అంత ముఖ్యం. ఈ 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా కుదించిన సందర్భంలో కేంద్రంలో ఉన్న 5 ఫెడరేషన్లు 11 కార్మిక సంఘాలు పిలుపు మేరకు ఈరోజు విశాఖపట్నంలో మొత్తం కలిసి ఒక జూలై 9ని సమ్మెలో దిగాల కార్మికులు పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతుంది. 8వ తేదీన ఏవో అంటే బ్లాక్ బ్యాడ్జీల ద్వారా నిరసన తెలియజేస్తూ మధ్యాహ్నం 12 గంటలకి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొని మహాధర్నాగా ఈ ప్రభుత్వానికి ఇక్కడున్న డిపార్ట్మెంట్లకి మా కార్మికుల నిరసన తెలియజేయడం జరుగుతుంది. పత్రికా మిత్రులారా, అందరికీ నమస్కారం. రేపు జూలై 9వ తారీఖున కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తమైనటువంటి సమ్మె పిలిపించినాయి. వాస్తవంగా మే 20వ తారీఖున జరగాల్సిన సమ్మె అప్పట్లో పెహల్గాం ఉగ్రవాది దాడి అనంతర పరిణామాలు, యుద్ధ వాతావరణం, ఘర్షణల మూలంగా ఈ సమ్మెని అప్పట్లో వాయిదా వేశారు. రేపు జూలై 9ని జరగబోతా ఉంది. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని ఈరోజు కార్పొరేట్లకి, అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లు, విదేశీ కంపెనీలకి వాళ్ళ ప్రయోజనాలు రక్షణ కోసం కార్మిక చట్టాల్లో మార్పులు అనేవి తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లని కింద కుదించడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే సంఘం పెట్టుకునే హక్కు దగ్గర నుంచి సమ్మె చేసే హక్కు వరకు కార్మిక వర్గం అశేష త్యాగాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలు. ఇప్పుడున్న చట్టాల ప్రకారంగా అయితే ఆ చట్టాలని అమలు చేయాల్సినటువంటి యజమానులు వాళ్ళు అమలు చేయకపోతే వాళ్ళకి జరిమానాలు, శిక్షలు, జైలు శిక్షతో సహా శిక్షలు ఉన్నాయి. కానీ ఇప్పుడు లేబర్ కోడ్లు సవరణ చేసిన అనంతరం అవి అమల్లోకి వస్తే ఆ శిక్షలు వాళ్ళ మీద పూర్తిగా ఎత్తేయడం జరిగింది. వాళ్ళకి పూర్తిగా మినహాయింపు జరిగింది. ఏ చట్టం అమలు చేయకపోయినా ఎవరు అడిగేవారు తనిఖీకి కూడా వెళ్ళక్కర్లేదు. ఆ రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఇంకో పక్కనే కార్మికులకి ఆ చట్టాలు అమలు చేసుకోవటానికి ఉన్నటువంటి హక్కుల్ని తీసేసి ఈరోజు యజమానులకి బానిసల కింద మనం కార్మికులు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. బ్రిటిష్ కాలం నాడు బానిసత్వ బతుకులు ఉండేవి. 8 గంటల పనిదినం పోరాడి సాధించుకున్నటువంటి హక్కు. ఆ 8 గంటల పనిదినాన్ని 10, 12 గంటలు, 14 గంటల వరకు కూడా పెంచాలని చెప్పేసి ఈరోజు కొత్త కార్మిక చట్టాలు అడ్డం పెట్టుకుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేయడానికి ఈరోజు ఆ చట్ట సవరణలు తీసుకొచ్చింది. అలాగే ఈరోజు వేతనాల చట్టం కానీ, పిఎఫ్ చట్టం కానీ, గ్రాట్యుటీ చట్టం కానీ ఇట్లాంటివన్నీ పోరాడి సాధించుకున్నాయి. మొత్తం ఈ జర్నలిస్టులు సంఘాలకు సంబంధించి కూడా 2 చట్టాలు ఉన్నాయి, ఈ 44 చట్టాలు. ఆ చట్టాలను కూడా ఈరోజు మొత్తం కలగలిపి 4 లేబర్ కోడ్ల కింద కుదించడం జరుగుతుంది. కాబట్టి కనీస వేతనాలు ఇప్పటికే సంవత్సరాల తరబడి సవరణ చేయటం లేదు అసంఘటిత రంగ కార్మికులు. ఈ కొత్త చట్టం వస్తే ఇంకా అడిగేవాడే ఉండడు, వాడు ఇచ్చింది పుచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో ఈ కార్మికులకి ఉరితాడుగా బిగించడానికి పూనుకున్నటువంటి లేబర్ కోర్టుల్ని రద్దు చేయాలని మొత్తం కార్మిక వర్గం దేశవ్యాప్తంగా ఐక్యంగా సమ్మె చేసి వాటిని నిలువరించడానికి పోరాటం చేస్తూ ఉన్నాయి. అలాగే మన పోర్ట్ అండ్ డాక్లకు సంబంధించి కూడా అగ్రిమెంట్ జరిగింది గత సంవత్సరం సెప్టెంబర్లో. ఆ అగ్రిమెంట్లో ఈ స్టాగ్నేషన్ ప్రమోషన్లు లేకపోతే ఇతరత్ర కొన్ని అమలు చేయాల్సినవి ఇంతవరకు కూడా అమలు చేయలేదు, అవి అమలు చేయాలని చెప్పేసి. అలాగే గత 3 ఏళ్లకు బోనస్కి సంబంధించింది, పిఎల్ఆర్కి సంబంధించింది ఇంతవరకు కూడా ఫెడరేషన్లు, మేనేజ్మెంట్
మధ్యన అంగీకారం కుదిరినప్పటికీ ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వకుండా తొక్కుపెట్టి ఈరోజు దానికి అప్రూవల్ ఇవ్వకుండా తొక్కుపెట్టడం జరిగింది. ఆ పిఎల్ఆర్ క్లియర్ చేయాలని చెప్పేసి అన్నిటికంటే మించి నేషనల్ అసెట్స్ మానిటైజేషన్ పైప్ లైన్ స్కీమ్ కింద మొత్తం ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ రంగ ఆస్తుల్ని ఈరోజు అయిన కాడికి అమ్మేయటానికి ఈరోజు ప్రభుత్వం పూనుకుంటా ఉంది. మేజర్ పోర్టుల్లో ఈరోజు ఇప్పటికే 50% అమ్మకాలు పీపీపీ కింద 3 కింద ఇచ్చేస్తూ ఉన్నారు. అలాగే ఆఖరికి వైద్య సేవలు అందించేటటువంటి హాస్పిటల్ సైతం ఈరోజు పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీశారు. ఇంత అభివృద్ధికి కారకులైనటువంటి దేశావసరాలకి తీర్చిదిద్దుతున్నటువంటి కీలక రంగమైనటువంటి పోర్ట్ అండ్ డాక్ కార్మికులకి ఈరోజు వైద్య సేవలు అందించేది కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం అని అంటే ఎంత దుర్మార్గమైనటువంటిదో ఆలోచించవచ్చు. 2004 తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి ఈ కొత్త పెన్షన్ స్కీమ్ అమలు చేస్తూ ఉన్నాడు. కొత్త పెన్షన్ స్కీమ్ చాలా నష్టదాయకం. అది పాత పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే పెన్షనర్లకి రిటైర్ అయిన వాళ్ళకి కొత్తగా వేజ్ రివిజన్ అయితే అనంతరం వాళ్ళకి అమలు చేయక్కర్లేదనే రీతిలో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సిసిఎస్ పెన్షన్ రూల్స్కి మార్పులు తీసుకొస్తూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఈ పెన్షనర్లకు కూడా నష్టదాయకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి డిమాండ్లతోటి పాలసీస్ అంటే ఇక మొన్న లాస్ట్ ఇయర్ మేము వేజ్ రివిజన్ చేసుకున్నాం. ప్రతి సంవత్సరాలకి పబ్లిక్ రంగ సంస్థలు కానీ ప్రైవేట్ రంగ సంస్థల్లోనే 5 సంవత్సరాలు ప్రతి 5 సంవత్సరాలకి పే రివిజన్ చేసుకునే హక్కు చట్టపరంగా ఉన్నది. కానీ ఇక మా పోర్టు కార్మికులకు కూడా ప్రతి 5 సంవత్సరాలకు అసలు వేజ్ రివిజన్ అంటూ జరగదు. ఈ చట్టం కానీ మళ్ళీ ఇంప్లిమెంట్ అవుతే ఇక రివిజన్ పెన్షన్ ఏమండవు. పట్టు బాన్సులు చేసే ప్రక్రియ ఈ ప్రభుత్వాలు మొదలుపెట్టాయి. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు కోర్టులో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా ఈరోజు ప్రెస్ మీట్ మీ ద్వారా మా వర్కర్స్కి అందరికీ కూడా మెసేజ్ ఇచ్చి ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పాలని చెప్పేసి ఐక్యంగా పిలిపించే ఈ ఐక్య పోరాటాల ద్వారానే ప్రభుత్వం మెడలు వంచగలుగుతామని చెప్పేసి ఆ విశ్వాసంతో కార్మిక వర్గం ఈ సమ్మె సన్నాహకాలు జరుగుతూ ఉన్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఏఓబి దగ్గర కూడా ధర్నా ఉంది. ఆ కార్యక్రమంలో కార్మికులంతా కూడా పాల్గొవాలని 9వ తారీఖున ఈ రాజకీయాలు, కులం, మతం, ప్రాంతం, భాష తేడా లేకుండా కార్మిక వర్గం ఐక్యంగా ఈ సమ్మెని జయప్రదం చేయాలి. ఎందుకంటే స్వాతంత్రోద్యమం కోసం కూడా ఏ మతం, కులం, ప్రాంతం, భాషను తేడా లేకుండా అఖండ భారతాన్ని ఏకమై బ్రిటిష్ వాళ్ళని పారద్రోలారు. ఎందుకంటే మన అభివృద్ధి, మన హక్కులు, మన సౌకర్యాలు రేపు 9వ తారీఖున ఏదైతే జాతీయ కార్మిక సంఘాలన్నీ పిలిపించాయో ఆ యొక్క 9వ తారీఖుని మనం కూడా స్ట్రైక్లో పాల్గొని మన కోర్టు తాలూకా ఏదైతే చట్టాలను కాపాడుకోవడంతో పాటు కోర్టులో ఉన్న సమస్యల మీద కూడా మనం పిలుపునిద్దామని మా సంఘాలన్నీ కలిపి కూడా 12 అంశాలని కోర్టు చైర్మన్ గారికి మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 12 అంశాల మీద మేము మా యొక్క స్ట్రైక్ అన్నది రేపు 9వ తారీఖున చేస్తాము. 8వ తారీఖుని అంటే రేపు 12 గంటలకి ధర్నా చేస్తాము. అలాగే నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలియజేస్తామని చెప్పి కార్మికులకు అందరికీ తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియపరచాలని, ఇందులో ఐఎన్టీసీ కూడా భాగంగా ఉన్నదని మీకు తెలియజేయాలని ఈ యొక్క ప్రెస్ మీట్కి హాజరు కావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు అన్నీ కూడా ఏకస్థమై రేపు 9వ తారీఖున స్ట్రైక్ను జయప్రదం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.